అక్కడ చెప్పాడు. ఈనాడు రావణాసుడు మనస్సులో అనుకున్నాడని వాల్మీకి మనకు జ్ఞాపకం చేశాడే ముందుగా. ఈ విషయాన్ని అక్కడ విభీషణుడు జ్ఞాపకం చేశాడు. ఆ కారణం చేత కేవలం రామచంద్రమూర్తి యొక్క భార్య అయిన సీతను గనక ఎలాగో అలా తీసుకువెడితే సీతామాత వెళ్ళింది. వీడేం తీసుకెళ్ళలా. వీడు కేవలం నిమిత్త మాత్రుడిగానే మాత్రమే ఉన్నాడు. కానీ కేవలం తీసుకెళ్ళిన వాడు రావణాసుడు. రావణాసుడు తీసుకెళ్ళలేదని మహాప్రభు నిమిత్త మాత్రంగా కూడా అమ్మవారే వచ్చేసింది. అందుకని కేవలం వీడు బలవంతంగా తీసుకెళ్ళాడా. రావణాసుడే బలవంతంగా వెళ్తే సీతామాత ఎప్పుడూ జపించేది. ఒక్క క్షణంలో మారిపోయాడు వీడు. ఇంకెంతసేపు ఉంటాడా వాడు. వాడికి రామచంద్రమూర్తి చేతిలోనే మరణం కావాలి. అలా మరణిస్తేనే వాడికి మోక్షం, లేకపోతే వాడికి మోక్షం లేదు. అందుకోసమని వాడు తీసుకెళ్ళాడు. ఈ వెళ్ళిన వారు కూడా అందుకే వెళ్ళారు సీతామాత. ఆ సీతామాత అందుకే వెళ్ళారు కనే రాముడు వెళ్ళాడు అక్కడికి. లేకపోతే వెళ్తాడా రాముడు? వెళ్ళడుగా. ఇది పరమార్థమని ముందుగానే మనకు జ్ఞాపకం చేశారు వాల్మీకి. రావణాసుడు ఎత్తికెళ్ళడం అనే ప్రసక్తే లేదురా. రావణాసుడితో అనుసరించి సీతామాత వెళ్ళింది. ఎత్తికెళ్ళగలడా వీడు? అటువంటి శక్తి ఉందా వీడికి? అలా ఒకవేళ ఎత్తికి వెడితే బలవంతంగా ఆమెకి ఇష్టం లేకుండా తీసుకెడితే ఒక్కసారి వాడిని చూచి ఒక్క మాట శపిస్తే చాలు నాశనం అయిపోయాడు. అసలు ఆపూడతోనే వాడి జీవితం అయిపోయేదే. ఎందుకని అంటే ఇక ముందు రావణాసుడు మాట్లాడిన ప్రతిదానికి కూడా ధర్మం చెప్పాలి. ఆ ధర్మం చెప్పాలి, దానికి సమన్వయం చేయాలి. ఎక్కడిది? ఆనాడు వాల్మీకి చెప్పినటువంటి మూలగాథ ఉందే, ఆ మూలగాథకి సమన్వయం చేస్తూ ఉండాలి. వీడి మాటలకి బాహ్యార్థం వేరు, అంతరార్థం వేరు. రావణాసుడు ఒక్క శ్లోకం చదివాడు అంటే, ఒక్క మాట సీతామాతను అన్నాడు అంటే దానికి 4 అర్థాలు చెప్పాలి మహాప్రభు సుందరకాండలో. అంచేత కేవలం బాహ్యార్థం వేరు, అంతరార్థం వేరు, పరమార్థం వేరు, అలా పద్దానికి పరమార్థాలు ఉన్నాయి. ఆ కారణం చేత అంత జాగ్రత్తగా దాని గురించి మాట్లాడాలి. కేవలం నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి మాత్రం వీల్లేదు సుమా అనే ధర్మాన్ని మహానుభావులు మనకు జ్ఞాపకం చేస్తారు. ఇటువంటి కారణం ఉందయ్యా, అసలు రావణాసుడు యొక్క జన్మకునే అటువంటి కారణం ఉంది అని మనకు అందించిన వాడు మహానుభావుడు వాల్మీకి. ఆ అందించడంలో పరమార్థాన్ని మనకు అందిస్తూ మహాజ్ఞానం అనేది ఎలా ఉంటుందో, రావణాసుడు యొక్క ప్రవర్తన ఏమిటో, రావణాసుడు అంతటి దౌర్భాగ్యుడు కావడానికి సమస్తమైన వేదములు కూడా వేదాంగములు రెండు మహానుభావుడు అండి రావణాసుడు. వేదానికి ఘన జట తయారు చేసిన వాడేవాడు. వాడు పెట్టిన ఘన భిక్షే ఈనాడు ఘనాబాఠి గారికి ఘన వర్లిస్తున్నారంటే, ఘన చెబుతున్నారంటే రావణాసుడు పెట్టిన భిక్ష. వీళ్ళేం బ్రహ్మగారు పెట్టలేదు, ఎవడు కూడా విష్ణుమూర్తి గారు పెట్టలేదు, ఎవరు చేయలేదు. మహాప్రభు ఒక్క రావణాసుడే చేశాడు. కైలాస పర్వతం కింద వాడు 10 సంవత్సరములు జైలు శిక్ష అనుభవించాడు. కైలాస పర్వతాన్ని కదిపేసి పార్వతీ పరమేశ్వరుడు ఏకాంతంలో ఉన్నారన్నాడు ముందుగా కూర్చున్నటువంటి పాపం ఆ నందీశ్వరుడు. పోరాని లక్ష్యేమిట్రా, కేవలం నేను పిలిస్తేనే వస్తాడు పరమేశ్వరుడు, ఏకాంతం ఏమిటి, నాకు ఎప్పుడు ప్రవేశం ఉందిరా అన్నాడు. అందుకనే ఆ పరమేశ్వరుడికి దగ్గరికి వెళ్ళడానికి నందీశ్వరుడు ఇవ్వాలి పర్మిషన్ ఇవ్వడం కోసమే ఆయన్ని ఇక్కడ పెట్టారు ముందుగా. ఈయన దగ్గర పర్మిషన్ తీసుకుంటే, ఈయన పర్మిషన్ ఇస్తే అప్పుడు పరమేశ్వరుడిని చూడాలి వెళ్ళి, లేకపోతే పరమేశ్వరుడిని చూసే అధికారం లేదు. సరే వీడు వెళ్ళిపోయినాడు లోపలికి. ఎప్పుడైతే ఆ మహానుభావుడు రేనాయన వెళ్ళడానికి వెళ్ళేదిరా, భారతీయ పరమేశ్వరుడు ఏకాంతంలో ఉన్నారా అన్నాడా. ఏకాంతం లెక్కేమిటి, అన్నీ నావే అన్నాడు వీడు. అని లోపలికి వెళ్ళిపోయినాడు. లోపలికి వెళుతూ రే చూస్తావురా నా శక్తి ఏమిటో అన్నాడు. అని ఒక పర్యాయం కైలాస పర్వతాన్ని కదిపేశాడు మహాప్రభు ఈ రావణాసురుడు. ఆత్మలింగం ఇచ్చాడు రా, నాకివ్వడానికి కూడా పరమేశ్వరుడు ఏం కావాలంటే అది ఇస్తాడు రా, నాకు నీ పర్మిషన్ నాకేమిటో మమ్మల్ని అంతే, నీ పర్మిషన్ ఏమిటిరా నాకు అన్నాడు. కైలాసాన్నే కదిపేసేటప్పటికి పార్వతీదేవి పరమేశ్వరుని కౌలంచుకుని స్వామి కొండ కదిలిపోతోందండి, ఏమిటో భయంకరంగా ఉందన్నారు. ఏం పర్వాలేదు పార్వతి అన్నాడు ఈయన. కుడికాల బొటనవరేలని అలా నొక్కి పెట్టాడు. దాని కింద ఉన్నాడు రావణాసుడు. 1000 సంవత్సరాలు దాని కిందే ఉన్నాడు మహాప్రభు ఆ కొండ కిందే. ఆ ఊరికే కూర్చోకుండా 20 చేతులు ఉన్నాయి కనుక అప్పుడు రాశాడు. ఈ కేవలం వేదానికి ఘనా జట తయారు చేసిన వాడు ఆ కైలాసవ్రతం కింద కూర్చుని రాశాడు వీడు. వాడు శాశ్వతంగా జీవితం అంతా కూడా వాడు కాదు ఎంతమంది బతికున్నా భూమండలం ఉన్నంత వరకు ఉంటుంది ఘనా జట. ఆ వేదానికి ఘనా జట తయారు చేసిన వాడు మహానుభావుడు రావణ బ్రహ్మ. ఏమండి అంతటి వాడు తప్పు చేస్తాడా? అంతటి వాడు తప్పు చేశాడు అంటే మనం నమ్మవలసిందేనా? అయితే రాక్షసుడు ఎందుకైనాడు అని సాయంత్రం మళ్ళీ తిరుపతిరావు గారు అడుగుతారేమో, ఇప్పుడు చెప్పేస్తానని. ఏమండి అంతటి బ్రాహ్మడు, అంత గొప్పవాడు, అంతటి పండితుడు రాక్షసుడు అయినాడా అని. రాక్షసుడు ఎందుకైనాడు? వాడు శాపకారణం చేత మాత్రమే రాక్షసుడిగా మారాడు. రాక్షసుడు అంటే ఒక జాతి కాదు మహాప్రభుది. ప్రతి జాతిలోనూ ఉంటారు రాక్షసులు ఉండవచ్చు. అంటే పరద్రవ్యాన్ని తినడానికి
పరాయి వాడు డబ్బు సొమ్ము తినడానికి ఎలా మోసం చేస్తావా, వాడు ఎలా అబద్ధం చెబుతావా అని ఆలోచిస్తారే, అదే రాక్షస ప్రవృత్తి. నువ్వు మాత్రం కష్టపడవు, కష్టపడకూడదు, కష్టపడక్కర్లేదు, కేవలం సుఖంగా నువ్వు మాత్రమే సుఖంగా ఉండాలి, అవతల వాడి డబ్బు మాత్రం నీ చేతిలోకి వచ్చేయాలి. ఆ ఆలోచన వస్తుంది. అందుకు తిన్నటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉంటాడే, అదే కేవలం రాక్షసత్వం. ఆ రాక్షస ప్రవృత్తి వాడికి శాపకారణం చేత మాత్రమే వచ్చింది. 3 జన్మలలో తిరిగి మోక్షం పొందుతావు, తిరిగి వైకుంఠానికి వస్తావురా అని విష్ణుమూర్తి గారు ఆజ్ఞ ఇచ్చారు కనుక మొదటి జన్మ అయిపోయింది. 2వ జన్మ రోజు ఇది. రావణ కుంభకర్ణులు, శిశుపాలుడు దంతభక్తులు కృష్ణావతారానికి వాళ్ళిద్దరు కూడా. శిశుపాలుడు దంతభక్తులను, హిరణ్యాక్షరణ్యకశిపులు ప్రథమం మొదటి జన్మ. అందుకోసమని వాడు కేవలం కారణజన్ముడు, కారణజన్ముడిగా వచ్చాడు తప్ప ఆ కారణం చేతనే వాడు రాక్షసుడిగా మారిపోయినాడు. రక్కుమాల బుద్ధి పుట్టింది కానీ వాడికి ఇతరమైనటువంటి బుద్ధి మాత్రం కాదు. నేను ఇలాగే చెబితే అన్నాడు, ఏమయ్యా అలా నువ్వు సమర్థిస్తావా అన్నాడు. అలా నువ్వు ప్రతి శ్లోకాన్ని సమర్థించగలవా? రావణాసుడు అనేక రకములుగా మాట్లాడాడు కదా సీతతో, అనేక రకములుగా దూషణగా విపరీతమైనటువంటి భావములతో మాట్లాడాడు కదా, వాటికి కూడా పరమార్థం ఉంటుందా? పరమార్థం చెబుతావా అన్నాడు. చెబుతానండి అన్న. పరమార్థం ప్రతి శ్లోకంలోనూ చెబుతాను మీకు కావాలంటే. అంటే పరమార్థం అనే భావన వాడికి అంతర్గతంగా ఉంటుంది. బాహ్యానికి మాత్రం ఆడంబరంగా బయటికి నిన్ను చూడు ఏం చేస్తాను అలాగూ ఇలాగూ అని అంటూనే ఉంటాడు. బయటకు మాత్రం బాహ్యానికి అదే. పరమార్థం మాత్రం వాడికి లోపల అంతరార్థం మాత్రం వాడు కేవలం మోక్షం కోసమే వాడు తిప్పలు పడుతున్నట్టుగా మనకు సుందరకాండలో పూర్తిగా మనకు తెలుస్తుంది. చూడండి, సుందరకాండలో కానీ దీని యొక్క స్వభావం ఏమిటో తెలియదు మనకు. ఆ కారణం చేత ఇంకా మనం అరణ్యకాండలోనే ఉన్నాం. ఇంకా సుందరకాండకి వెళ్ళడానికి ఇంకో వారం రోజులు పడుతుందేమో. మరి కిష్కింధ అవ్వాలి కదండి, 67 సరుకులు కిష్కింధ. ఈ కిష్కింధ కూడా అయితే కానీ అప్పుడు కానీ సుందరకాండకి వెళ్ళాం. అమ్మయ్య సుందరకాండకి వెళ్ళామంటే మీకు నాకు కూడా హాయిగా ఉంటుంది. నేను మనకి ఎప్పుడు దానికి వచ్చి ఇతరమైనటువంటి టెన్షన్ అక్కలా, ఇక ఏ టెన్షన్ ఉండదు, ఏ ఆలోచన అక్కర్లేదు, వెళ్ళిపోతుంది అంతే. ఆ కారణం చేత పరమాత్మని వెంటనే మారీచుడున్నాడు రావణాసురుణ్ణి, మావయ్య కేవలం నువ్వు రామచంద్రమూర్తితో విరోధాన్ని కోరుకుంటున్నావా? కాదు, ఆయన యొక్క భార్య చాలా అందంగా ఉంటుందా? ఆ అందంగా ఉన్నటువంటి భార్యను నువ్వు తీసుకొస్తావా? నువ్వు తీసుకురావడానికి నేను సహాయం చేయాలి. ఈ ఆలోచన నీకు ఎవడు చెప్పాడు మావయ్య అన్నాడు. ఈ ఆలోచన నీకు ఎవడు చెప్పాడు అన్నాడు. ఇదిగో ఎవడు చెప్తేనే కానీ వీడు మాత్రం ఆ ఆలోచన చెప్పిన వాడు మాత్రం నీ క్షేమం కోరినవాడు కాడు. నువ్వు కూడా మరణించాలనే భావనతోనే చెప్పాడు వాడు ఈ సలహా. అంతేగాని కేవలం ఈ సలహా మాత్రం నువ్వు ఇందులో బాగుపడేది లేదు, ఇది నీకు జరిగేది కాదు. ఆ కారణం చేత నిన్ను కూడా ఇదిగో 3 లోకంలో కాదు 14 లోకాల్లో ఎక్కడ ఉన్నా సరే నిన్ను రామచంద్రమూర్తి మాత్రం సంహరించక మానడు. నువ్వు ఆ పని కనుక తలపెట్టావా సంహరించక మానడు, సందేహం లేదు మామయ్య. ఎందుకంటే వృక్షే వృక్షేజ పశ్యామి రామం దశరథాత్మజం అన్నాడు. వృక్షే వృక్షేజ పశ్యామి, ప్రతి చెట్టులోనూ చూస్తున్నానయ్యా రాముణ్ణి. ధనుర్ధారి అయినటువంటి రాముడు ఆనాడు విశ్వామిత్రుడితో సహా బయలుదేరి వచ్చాడే. ఈవేళ మహర్షి గారు ఆ ఖరాసురుని మీదకి వేశాడే బాణాలంటున్నారే, ఆ మహానుభావుడు రామచంద్రమూర్తి వేసినటువంటి బాణాలు ఏమిటో తెలుసా అన్నాడు. విశ్వామిత్రుడి దగ్గర నేర్చుకున్నటువంటి ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి బాణములు మాత్రమే ఇవి. ఆ చెప్పబడినటువంటి బాణములకి అవసరమైతే దానికి ఉత్తరక్షణంలోనే ఆ బాణములకే తోక కూడా కలుగుతుంది. అనంతరముందు సమస్తమైన శక్తిలో కూడా ఆ బాణానికే కలుగుతాయి. ఇది బలాన విద్య అని కూడా మారీచుడు జ్ఞాపకం చేశాడు. నాకు కొంతవరకు కొన్ని విద్యల్లో ప్రవేశం ఉంది, కానీ నువ్వు వచ్చి అడుగుతున్నావు కనుక కేవలం నా హృదయం సర్వం రామమిదం మన్యే అన్నాడు మహాప్రభో మారీచుడు. అంతా కూడా ఈ కేవలం మనమంతా కూడా మా రాముడే కనిపిస్తున్నాడయ్యా. అటువంటి వాడే పరమాత్మ. అటువంటి పరమాత్మను గురించి ఆయన భార్యను అపహరించడానికి నేనేదో పన్నాగా. ఏమిటయా నీకు చెప్పేటువంటి ఉపాయం ఏమిటి చెప్పన్నాడు. ఏం లేదురా, నువ్వు నేను కలిసి పెడదాం, అనంతరం నేను మాత్రమే రథం వేసుకుని దూరంగా ఉంటాను, నువ్వు మాత్రం వెళ్ళి లేడి రూపంతో అలా సంచరించు, ఎలాగైనా ఆమె యొక్క మనస్సుని ఆకర్షించు. నువ్వు ఆకర్షించిన తర్వాత నిన్ను తీసుకురమ్మనమని ఆవిడ భర్త గారితో చెబుతుంది. భర్త గారు బయలుదేరి వస్తాడు, సరే నిన్ను సంహరిస్తాడు. ఈ లోపల నేను వెళ్ళి ఆవిడని చూస్తానన్నాడు. ఎవడు చెప్పాడయ్యా నీకు మామయ్య అన్నాడు. ఎవడు చెప్పాడు నీకు ఆ ఉపాయం అన్నాడు. ఎవడు చెబితేనే లేరా, నాకే తోచిన లేరా ఉపాయం అన్నాడు. ఓహో గొప్ప ఉపాయం, నీ యొక్క శక్తి సామర్థ్యములు నీ ఉపాయంలోనే తెలుస్తున్నాయి మామయ్య అన్నాడు వాడు. ఎందుకో తెలుసా, కేవలం నన్ను సంహరించడానికి రాముడు కూడా వస్తే అప్పుడు మాత్రమే నువ్వు వెళతావా సీతను అపహరించడానికి. అంటే సీతా రామలక్ష్మణులో ఎవరున్నా నువ్వు ఆశ్రమంలో అడుగు పెట్టలేవు.
అప్పుడే భయపడుతుంటే ఇప్పుడే భయం ఉంది నీకు. రామలక్ష్మణులు ఉంటే నేను ఆశ్రమంలోకి వెళ్ళలేను, ఆశ్రమంలోకి వెళ్ళి సీత మాత్రం తీసుకురాలేను అనేటువంటి ఆలోచన ఇప్పుడే కలుగుతోంది అంటే రాముడంటే నీకు కూడా లోపల భయం ఉంది. తెలుసు నీకు రాముడంటే ఎవరు. ఎందుకు మావయ్య అక్కర్లేని కూడా ఈ దుఃఖమాల సలహా ఎవడు చెప్పాడో కానీ ఇది మాత్రం నీకు పనికి రాదు సుమా. నువ్వు క్షేమంగా ఉండడం వాడికి ఇష్టం లేదు, అటువంటి వాడు చెప్పుంటాడు నీకు అన్నాడు. నువ్వు క్షేమంగా ఉండడం వాడికి ఇష్టం లేదు, నువ్వు ఎప్పుడు నాశనం అయిపోతావా అని చూస్తున్నాడు. ఆ చూస్తూ దానికి ఏదో ఈ ఉపాయం నీకు కల్పించి నేనేదో సహాయం కావాలని. నాకేమిటా మామయ్య, నేను ఎప్పుడు సగం చచ్చిపోయాను, అప్పుడే చచ్చిపోయినాను. కేవలం ప్రాణం మాత్రమే ఉంది, ఇంకా కొంతకాలం బ్రతకాలని. ఆచరణలుగాయతో కూడా కందమూలాలు తింటూ కేవలం దేహాన్ని ఇలా పెంచేసుకుని కేవలం ఆ మహర్షి వలె ఆ ప్రవృత్తిలోనే పెరుగుతున్నాను అన్నాడు మారీచుడు. మారీచుడు రాక్షసత్వం మరిచిపోయినాడు ఆ రోజులగాయతో. రామచంద్రమూర్తి యొక్క బాణం తగిలి 60 యోజనములు దూరంగా వెళ్ళిపడ్డాడే, 60 యోజనములు పట్టి వెళ్ళిపడ్డాండి. ఆ కారణం చేత అప్పటి నుంచి కూడా నేను మహర్షిగా మారిపోయినాను మావయ్య. కానీ రామచంద్రమూర్తిని చూస్తేనే పోతుంది నా ప్రాణం. రామచంద్రమూర్తిని అన్నీ పెద్ద కొట్టక్కర్లా, ఆ రాముడు చూసేటప్పటికే నేను ప్రాణాలు పెట్టేస్తా, రాముల్లో ఐక్యమైపోతాను. కానీ నువ్వు మాత్రం 14 లోకాల్లో ఎక్కడ దాక్కున్నా నిన్ను మాత్రం సంహరించడం ఖాయం. నువ్వు పోతున్నా, నేను ముందు పోయితే అంత మాత్రం నువ్వు సంతోషించక్కర్లా, తర్వాత కూడా నువ్వు పోతావు. అందుకు సిద్ధమైతే నీ ప్రయత్నం ఏమిటో ప్రారంభించుకోవచ్చు అన్నాడు. రా అంత కష్టం ఉంటురా అన్నాడు. అంత కష్టం ఉంటురా రాముడిని సంహరించడం అంటే అంత కష్టమా అన్నాడు. అబ్బో, రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం నీకు తెలియదన్నాయా. రామచంద్రమూర్తి అంటే సామాన్యమైనటువంటి వాడు మాత్రం కాడు, ఏ క్షత్రియ జాతిలోనూ కూడా అటువంటి వాడు లేడు కాడు. కేవలం సాక్షాత్ శ్రీ మహావిష్ణువే రాముడిగా అవతరించాడు. వాడు చెప్పేశాడు అక్కడే, సాక్షాత్ శ్రీ మహావిష్ణువే రాముడిగా అవతరించాడు. అందువల్ల శ్రీ మహావిష్ణువు చేతిలోనే నీకు మరణం కావాలి అనుకుంటే చెయ్యి, శ్రీ మహావిష్ణువులో మరణమే కావాలనుకున్నావా చెయ్యి, అంతేగాని రాముడు అనేటువంటి పదం మాత్రం మానేసేయి. అందుకనే విశ్వం వేవేత్తి వ్యాప్నోతీతి విష్ణు. విష్ణు అనే పదానికి అర్థం ఏంటంటే సృష్టిలో చరాచరములలో అన్నింటిలోనూ నిండి ఉన్న పదార్థమే విష్ణు స్వరూపం. విష్ణురు 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 విష్ణు అంటూ ఉంటారే మన వాళ్ళు. విశ్వం వేవేత్తి అంటే వ్యాప్నోతీది విష్ణు. సృష్టిలో అన్నింటినీ కూడా నిండి ఉన్నదే విష్ణుమూర్తి యొక్క స్వరూపం. అలాగే శం కరోతీది శంకర, మంగళమును చేయువారు కనుక ఆయన పేరు శంకరుడు. శంకరుడు తర్వాత ఈశ్వరుడు, ఏని ఇష్టం ఏమన్నారు రకరకాలుగా ఏమన్నా అనుకో. ఆయన శం అంటే మంగళమును, శం మంగళమును కరోతి చేయువాడు కనుక శంకరుడు. మంగళమును చేయువాడు కనుక ఆయనకి శంఖమే ఊతారు మహాప్రభు. శంఖం ఊదితేనే మంగళప్రదమైనటువంటిది జయం కలుగుతుంది, మంగళప్రదమైనటువంటి విషయములు కలుగుతాయి. అది శంఖారావం చేస్తే మాత్రమే. ఘంటారావం చేస్తే దేవతలకి పిలుపు. ఇంట్లో బెందులు చెములు మోగిస్తే దయ్యాలకి పిలుపు. ఏమి ఇష్టం ఏది మోగించినా మాకే అభ్యంతరం లేదు. ఆ కారణం చేత ప్రతి విషయంలోనూ కూడా ఒక చిన్న పరమార్థం ఉంది. ఆ పరమార్థాన్ని సృష్టిలో ఏది ఎందుకు పుట్టిందో కరెక్ట్గా చూడవలే. ఆ కారణం చేత మావయ్య, కేవలం రాముడంటే సామాన్యమైన మానవుడు అనుకుంటున్నావా? సామాన్యుడు మాత్రం కాదు మావయ్య, పరబ్రహ్మస్వరూపుడు. కేవలం అటువంటి పరమోత్తమైనటువంటి శక్తి గలవాడు. ఎవరు కూడా అటువంటి శక్తి గలవాడు లేరు, సందేహం లేదు. ఆ మాట తెలుసుకుని హాయిగా ఇదిగో రాముడు అనక్రమంగా మాత్రం యుద్ధం ఎవరితోనూ చేయడు. ధర్మజ్ఞుడు, ధర్మస్వరూపుడు. ఆ కారణం చేత ఏదో మన వాళ్ళు చేసి ఉంటారు అక్కడ, మన వాళ్ళు ఏదో గొడవ చేసి ఉంటారు అక్కడ. ఈ దుఃఖమాలని వీళ్ళు ఏదో చేస్తే అందుకోసం అది పరమాత్మకి ఇబ్బంది కలిగి అందుకోసమనే సంహరించారు తప్ప వీళ్ళని సంహరించాలనేటువంటి కోరిక రాముడికి లేదు. ప్రత్యక్షంగా రాముడికి మాత్రం వీళ్ళందరినీ సంహరించాలి అనే కోరిక లేదు ఆయనకి. కేవలం అక్రమంగా మాత్రం యుద్ధం చేసి వాళ్ళని వీళ్ళని సంహరించేవాడు మాత్రం కాడు మావయ్య, ఎప్పుడూ కూడా కాడు. వీళ్ళేదో అల్లరి పని చేసి ఉంటారు అక్కడికి వెళ్ళి. మన వాళ్ళంతా సామాన్యులు కాదు కదా, అటువంటి ఏదో కొంటి పని చేస్తే అందుకోసమని అడ్డం వచ్చారని అందుకోసం తుడిచిపెట్టేశాడు. రాముడి చేతిలో మాత్రం ఎవరూ కూడా జీవించరు, సామాన్యమైన విషయం కాదు. ఆ కారణం చేసి ఎందుకు అక్కర్లేని నీకు బుద్ధి? కేవలం ఆ సీతామాతను గురించి నీకు ఎందుకయ్య మామయ్య, వదిలేసే. నీకు చాలామంది భార్యలు ఉన్నారు, హాయిగా ఆనందంగా జీవించు. ఇంతవరకు కూడా లంకను చాలా జాగ్రత్తగా కాపాడుకొచ్చావు కనుక ఇక ముందు మాత్రం లంకను పాడు చేయకు మామయ్య, లంకను పాడు చేయకే. ఆ మహత్తరమైన పట్టణాన్ని, ఐశ్వర్యాన్ని వృధాగా వ్యర్థం చేసుకోకు, దాన్ని నాశనం చేసుకోకు సమా. ఆ కారణం చేత నా మాట విను, వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో. అలాగే అనవసరం, అసలు ఆలోచనే నీకు అనవసరం. ఈ ఆలోచన చెప్పిన వాడు కూడా మాత్రం చాలా దౌర్భాగ్యమైనటువంటి స్వభావం కలగాడు కనుక నీ యొక్క నాశనం కోరే చెప్పాడు ఈ సలహా అన్నాడు. ఏమైనా సరేరా అన్నాడు. ఏమైనా సరే అంటే నీ నాశనం కూడా యథార్థమే నీ చెబుతున్నా కదా మామయ్య అన్నాడు.
పోన్లేరా విడిపోమంటావా అని అడుగుంది. వెళ్ళిపోరా మామయ్య, వెళ్ళిపో, హాయిగా వెళ్ళి లంకా సామ్రాజ్యంలో క్షేమంగా ఉండు మామయ్య, నీకు ఏ సీత వద్దు, గొడవ వద్దు, రాముడు వద్దు, రాముడిని మాత్రం అక్రమంగా పిలవద్దు, పిలిచావా లంకనాశనం అయిపోతుంది. రాముడే కనుక తలుచుకుంటే నీ లంక యావత్తు కూడా సామ్రాజ్యం నాశనం అయిపోతుంది. ఆ లంక మాత్రం నాశనం చేసుకోకు సుమా, నీ ఎందుకైనా మంచిది నేను చెబుతున్నాను వినమన్నాడు. అలా ఎరా వినవలసిందేనా అన్నాడు రావణాసుడు. వినకపోతే నాశనం అయిపోతావు, నేను చెబుతున్నాగా నాశనం అయిపోవడం ఖాయం, నువ్వు నీ సామ్రాజ్యం మొత్తం పోతుందన్నాడు. పోన్లేరా సామ్రాజ్యం బాగుంటే అంతే చాలే అన్నాడు. సరే వెనక్కి వెళ్ళిపోతాను రా అన్నాడు. మారీచుడు తిరిగి సెలవు తీసుకుని మేనమామ వరసైనటువంటి రావణాసుడు తిరిగి లంకా సామ్రాజ్యమునకు చేరిపోయినాడు మహాప్రభు. అక్కడికి ఆపుతాను ఈవేళ కథ. అంటే రావణాసుడు తిరిగి లంకకు మళ్ళీ చేరాడు. ఒకసారి వెళ్ళించి మళ్ళీ పెడతానండి రెండోసారి. అప్పుడు శూర్పణఖ వచ్చి ఇక ఆవిడ యొక్క మాటలు పడలేక, ఆవిడ మాటల్లో ఉన్నటువంటి తీష్టమైన భావన అలా దాన్ని జాగ్రత్తగా పెట్టుకుని మళ్ళీ పెడతాడు. అప్పుడు మళ్ళీ వెళ్ళినప్పుడు ఇక రావణాసుడికి తప్పనిసరి అయిపోయింది మారీచుడికి. అందుకోసమని మారీచుడు రేపు సీతాభరణం జరుగుతుంది, బహుశా సీతాభరణం రేపే జరుగుతుంది మహాప్రభు. అప్పుడే మారీచుడి దగ్గరికి ఇచ్చేశాడు కదా. ఇక మారీచుడికి రెండోసారి రావడమే తర్వాయి. రామచంద్రమూర్తి రావణాసుడు మారీచుడి దగ్గరికి రెండోసారి రావడమే ఇక తర్వాయి. ఆ కారణం చేత రెండోసారి వచ్చాడంటే ఎన్ని చెప్పినా వినడవాడేగా. అంటే మారీచుడు యొక్క భావన, మారీచుడు తపస్సు ఎంతవరకు వెళ్ళిందయా అంటే తాను చూస్తున్నటువంటి సమస్తమైన సృష్టిలోనూ కూడా రాముణ్ణి చూడగలిగాడు. అది వాడి పరమార్థం. వెళ్ళమ్మా, వస్తారు. సృష్టిలోనే సమస్తమైనటువంటి వస్తువులోనూ, అందుకనే భగవద్గీతలో కూడా భగవానుడు చెప్పాడుగా, ప్రతి చరాచరములలో అన్నింటిలోనూ కూడా ఉన్నవాణ్ణి నేను, నన్ను గనక అక్కడ చూశావా నీ జన్మ ధరిస్తుందిరా అని చెప్పాడు భగవద్గీతలో మహానుభావుడు. అంటే ప్రతి దానిలోనూ కూడా చూడవలే. ఆ కారణం చేతనే రామచంద్రమూర్తి మారీచుడు రావణాసుడు చెప్పాడు, అలానే నాకు వృక్షేట పశ్యామి, ప్రతి చెట్టులోనూ చూస్తున్నానే, రామవిధం మన్యే, రామమయమయ్యాయి వనమంతా అన్నాడంతే. ఎక్కడ చూసినా రాముడే కనిపిస్తున్నాడు, ఎక్కడ చూసినా ఏ చెట్టులో చూసినా రాముడు కనిపిస్తున్నాడు, ఏ ఆకులో చూసినా రాముడే కనిపిస్తున్నాడు వాడికి. ఆ తపస్సు ఆ స్థితికి చేరింది. తపస్సు ఆ స్థితికి వస్తే సిద్ధిస్తుంది. ఇక్కడ కూర్చునే అమ్మవారిని చూడాలి, అంతేగాని అక్కడ గుళ్ళోకి వెళ్ళాలా, నువ్వు గుళ్ళోకి వెళ్ళినా అమ్మవారిని చూడక్కర్లా. ఇక్కడ కూర్చుని ధ్యానం చేసుకుంటే అమ్మవారు ఎలా ఉంటుందో ఈ మనస్సు వెళ్ళి అక్కడ ఉంటుంది. దానికే మరొక ధర్మం చెప్పారు ఎప్పుడూ కూడా, మానసిక పూజ. మానసిక పూజ అని చెప్పారు మహాప్రభు ధర్మశాస్త్రం. అంటే ఒక్కసారి ఇక్కడ ప్రాణాయామం చేస్తే మనస్సు అమాంతంగా వెళ్ళి స్వామి దగ్గర కూర్చుని అక్కడే నీవు పూజ చేసినట్టుగా, పూజ పూర్తి అయిపోయే వరకు కనుక నీ మనస్సు మళ్ళీ తిరిగి శరీరంలోకి రాకుండా ఉంటే మానసిక పూజే. నువ్వు కాశీ వెళ్ళి పూజ చేసి రావచ్చు, తెల్లవారేపటికల్లా రామేశ్వరం వెళ్ళి పూజ చేయవచ్చు, అంతేగాని శరీరాన్నే తీసుకెళ్ళక్కర్లేదు మహాప్రభు. కేవలం ఇక్కడి నుంచి ఒకసారి ప్రాణాయామం చేస్తే వెంటనే మనస్సు అక్కడికి చేరిపోవాలి. అక్కడికి వెళ్ళి మళ్ళీ పూజా విధానం అంతా పూర్తయ్యే వరకు మళ్ళీ రాకూడదు. పూజా విధానం అంతా పూర్తి అయిపోయే వరకు మళ్ళీ దేహంలోకి రాకూడదు. ఆ సాధన చేస్తే తప్పనిసరిగా వాడికి మాత్రం అదే మానసిక పూజ. ఆ యతీశ్వరుడు చేస్తారు దాన్ని, ఆ పూజని యతీశ్వరుడు మాత్రమే చేస్తుంటారు మహాప్రభు. అప్పుడప్పుడు వారు ఆ మానసిక పూజ ఇక్కడ కూర్చుని ఒక పర్యాయం అలా పీట వేసి కూర్చున్నారంటే, సింహాసనం వేసుకుని ఒక్కసారి ప్రాణాయామం చేస్తే సరాసరి మనస్సు వెళ్ళిపోతుంది అక్కడికి. అక్కడికి వెళ్ళి స్వామివారిని అర్చించుకుని మరీ వస్తాడు. స్వామివారిని అక్కడికి వెళ్ళి అర్చించి వచ్చే వరకు మాత్రం ఇక స్వామివారు ఎక్కడికి వెళ్ళడు, అక్కడే ఉంటాడు. అక్కడే ఉంటాడు. వాడు పూజ చేస్తున్నాడు కదా, అక్కడే ఉంటాడు. అక్కడి నుంచి మాత్రం రాడండి. ఇక ఒక రోజున ఒక మహర్షి గారు అలా మానసికంగా పూజ చేస్తూ ఒక రోజున వాళ్ళ నాన్నగారి ఆబ్దేకం వస్తే ఆయన పరమేశ్వరుణ్ణి, శ్రీశైలంలో పరమేశ్వరుణ్ణి, తిరుపతిలో కొండ మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని ఇద్దరినీ భోక్తలుగా పెట్టుకున్నట్టండి. ఇద్దరినీ భోక్తలుగా పెట్టుకున్నాడు. పొద్దున్నే పిలిచాడు ఆయన. పిలిచేపటికి వచ్చేశారు. ఇక అక్కడ తలుపులు వేసే ఉన్నాయి. ఈ తలుపులు రావడం అక్కడ ఎవరు రాడు, తలుపులు రావడం లేదు. ఎక్కడ ఉన్నారా, ఏమైనా గుళ్ళో వస్తుంది, దేవుడు చూద్దామంటే తలుపులు రావడంలా. అప్పుడు చెప్పాట మహాప్రభు, ఇవాళ మా ఇద్దరికి భోజనానికి వచ్చారు, వాళ్ళు నా భోక్తవ్యానికి వచ్చారు, మా నాన్నగారు ఆబ్దేకం, ఎక్కడా బ్రాహ్మణులు కనపడలేదు నాకు, అందువల్ల పిలిచారన్నాడు అంతే. భగవంతుణ్ణి పిలిస్తే వస్తాడు, పిలిస్తే వస్తాడని మనకు తెలుసు, దగ్గరలో ఉన్నాడని తెలుసు. కానీ ఎంత దగ్గరలో ఉన్నాడు రా అన్నాడు ఒక ఆయన. నీ ఉశ్వాస నిశ్వాస వాయువులలో
శ్వాస పీల్చడం ఎంత దగ్గరలో ఉందో భగవంతుని దగ్గరలో ఉన్నాడు నీకు. ఇక నీ మృత్యు ఎలా ఉందో తెలుసా? నా వీపు అనుకుంటున్నావే, దానిలోనే ఉంది మృత్యు. ఉత్తరక్షణంలో ఎప్పుడు చచ్చిపోతావో, నువ్వు పడుకున్నా కూర్చున్నా నువ్వు నడుస్తున్నా నీతోనే వస్తుంది. నీతో కూడా మృత్యుదేవత ఎప్పుడూ కూడా నడుస్తూనే ఉంటుంది. ఆ మృత్యుదేవత అలా వెడుతూ ఎక్కడ కాటేస్తుందో ఎప్పుడు వేస్తుందో చెప్పలేము. అందుకోసమని మృత్యువుని మాత్రం అలా చూడమన్నాడు. భగవంతుని చూసేటప్పుడు మాత్రం ఇలా సాక్షాత్కారం పొందవలసి వచ్చినప్పుడు భగవత్ సాక్షాత్కారం ఎంత దగ్గరలో ఉంది అంటే ఇలా అనుకుంటే గాలి వచ్చేస్తుంది అంతే. అనుకోవడం తర్వాయ ఆ ఉత్తరక్షణంలోనే పరమాత్మ నీ దగ్గర ఉంటాడు. ఆ పరమాత్మను అంత దగ్గరలో ఉంటాడే, ఆ ఉన్నవాడిని ఎలా ఉన్నాడో, ఎలా ఆయన్ని మనం ఆశ్రయిస్తే సాధించగలము, దానికోసం తిప్పలబడ్డమే కదే ఈ జన్మ. దానికోసం తిప్పలబడ్డమే తప్ప అంతకన్నా ఏం లేదు మహాప్రభు. ఆ తిప్పలబడ్డం నేర్చుకో, అంతేగాని ఈ సంపాదించుకోవడానికి తిప్పలబడ్డాము తెల్లవారితే 5 రకరకములు. ఈ జన్మ మహాప్రభు ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. ఇది దీనికేసం పెద్ద ప్రయత్నం అక్కర్లేదుగా. ఆ కారణం చేత జన్మ వచ్చింది కనుక ప్రతి విషయంలోనూ కూడా ఈ చక్రంలో మానవుడు తిరుగుతూనే ఉంటాడు, ఏదో రకంగా వస్తూనే ఉంటుంది. ఆ దాని గురించి మాత్రమే ప్రయత్నం చేయాలి. సరే, రావణాసుడు మారీచుడితో మాట్లాడి ఇవాళ తిరిగి లంకా సామ్రాజ్యమునకు చేరిపోయినాడు. కథనే అక్కడ సమాప్తం చేస్తున్నాడు. 31 సరికైంది వాళ్ళకి. ఆ అరణ్యకాండలో 31 సరుకైంది వాళ్ళకి. అంటే నిన్న 20, ఇవాళ 11 సరుకులైనాయి పూర్తిగా. ఆ అనంతరం అందున రేపు తిరిగి మళ్ళీ 2వ పర్యాయం శూర్పణఖ వచ్చి నానా రకములుగా మాట్లాడిన తర్వాత శూర్పణఖ వచ్చేటికల్లా సభ చేసుకుని కూర్చుంటాడు మహాప్రభు. రావణాసు దర్బారులో కూర్చున్నాడు. అటువంటి వాడిని పట్టుకుని రకరకములుగా నిందిస్తుంది శూర్పణఖ వచ్చి. నీ పేరు చెప్పినంతమంది బతుకుతున్నారు, ఎందుకయ్యా నీ దిక్కుమాల పేరు అనుకుంటూ వరుస పెట్టిగా నానా రకరకములుగా నిందిస్తుంది రావణాసురుణ్ణి. ఆ కోపంతో ఆపుకోలేక బయలుదేరాడు రావణాసురుడు. కానీ మళ్ళీ మారీచు దగ్గరికే వచ్చాడు. వాడే చెప్పాలి ఉపాయం, వాడే చేయవలసి సహాయం, మరెవడు చేసేవాడు లేడు. అంత సహాయం చేసేవాడు మరెవడు కూడా లేడు. అంత మాయావి ఎవరు కూడా లేడు. సృష్టిలోనే లేరండి, మారీచుతో సమానమైన మాయావి ఎవరూ కూడా లేడు. ఆ కారణం మళ్ళీ వచ్చి 2వ పర్యాయం తీసుకువెడతాడు. అనంతరం ముందున సరే కథ మీకు తెలిసిందే, కథ తెలిసిందే, కథ తెలియంది కాదు కదా. ఆ కారణం చేత అనంతరం ముందు కథ తిరిగి రేపు కూడా 10 సరుకులు అయిపోతాయి. రేపు కూడా 30 సరుకులు ముందుకెళ్ళిపోతాయి. ఏదైనా విశేషం ఉండదు కదండి. ఈవేళ 2వ పర్యాయం బయలుదేరుతాడు. అనంతరం ముందు మారీచుడితో మాట్లాడి ధర్మశాస్త్రం యావత్తో కూడా తెలుసుకుని మారీచుని యొక్క ధర్మం ఏమైనా సరేరా తప్పదన్నాడు. ఏమైనా సరేరా తప్పదురా అన్నాడు. పోన్లే అన్నయ్య మామయ్య అలాగే బయలుదేరుతానులే అన్నాడు మహానుభావుడు. ఆ అనంతరం ముందు ఆయన కూడా బయలుదేరడానికి అంగీకరించాడు. అంతే. ఇవాళ అక్కడికేనండి కథ. 10 సరుకులు అయిపోతుందండి. ఇవాళ 11 సరుకుల వరకు పెడుతుంది కథ. 10 సరుకులు కూడా అయిపోతుంది. ఆ అనంతరం ముందున రేపు సీతాపహరణం, రేపు కార్యక్రమం అది. ఆ కారణం చేత ఇవాళ మాత్రం సీతాపహరణం జరగదండి. కేవలం 2వ పర్యాయం మారీచుడిని మొత్తం మీద ఒప్పించాడు, అంతవరకే కథ. ఎందుకో తెలుసా? తతశూర్పణఖాం దృష్ట్వా ఏమో ఉన్నావా? తతశూర్పణఖాం దృష్ట్వా కేవలం సహస్రమైనటువంటి కొన్ని వేల చతుర్దశ, సహస్రాణి చతుర్దశ. తతశూర్పణఖా దృష్ట్వా సహస్రాణి చతుర్దశ, 14,000 మంది సైన్యం యావత్తు కూడా అలా మరణించి ఉన్నారే. వాళ్ళందరినీ ఒక్కసారి శూర్పణఖ చూసింది. నిన్న వచ్చి చెప్పినవాడు అకంపనుడు. అందువల్ల ఈవేళ కేవలం శూర్పణఖ మాత్రమే ఈ మరణించినటువంటి వాళ్ళందరినీ కూడా ఒక్క పర్యాయం చూచింది. హాయతి హో, ఒక్కసారి పాపం బౌరమని ఏడుస్తోంది. ఒరే ఎలా అయిపోయినారా, కేవలం అధమాధములుగా అయిపోయినారు రే వీళ్ళంతా. కేవలం రాముడు ఎంత పరాక్రమశాలిరా అని ఆ మహాతల్లి పాపం అలా విలపిస్తున్నారు. పాపం అలా విలపించి ఈ 14,000 మంది మరణించారు గనక వాళ్ళందరినీ అలా జాగ్రత్తగా చూస్తూ తిరిగేసుకుంటూ వీడు ఫలానవాడు గుర్తు అనే గుర్తులన్నీ కూడా చెప్పుకుంటూ అలా తిరిగి చివరికి రావణాసుడి దగ్గరికి బయలుదేరి వెళ్ళిపోయింది. లంకా సామ్రాజ్యమునకు బయలుదేరి వెళ్ళిపోయింది. ఆ లంకా సామ్రాజ్యంలో రావణాసుడు కూర్చుని పెద్దలతో సహా అక్కడి నుంచి అలాగో తిరిగి వచ్చేశాడు కదా, వాడికి ఆ దృష్టి లేదు. ఆ కారణం చేత పెద్దలందరూ కూడా కూర్చున్నారు. ఆ పెద్దల దగ్గరే వాడు కూడా కూర్చుని ఇతరమైనటువంటి ఇష్టాగోష్ఠి కార్యక్రమాలు నడిపిస్తున్నాడు పాపం. అక్కడి నుంచి ప్రారంభం చేసింది శూర్పణఖ. ఏ అన్నయ్య రావణ, ఏదో ధర్మశాస్త్రమంతా నీకు తెలుసు అనుకుంటున్నావా? లేకపోతే పరమార్థమంతా నీదేననుకుంటున్నావా? ఈ రాజ్యమంతా కూడా నీదేననుకుంటున్నావా? ఏమిటి అలా కూర్చున్నావు? అయినా మన వాళ్ళంతా కూడా జనస్థానం అనేటువంటి చోట, ఆ పంచవటి తీరమందున జనస్థానం అనేటువంటి చోట 14,000 మంది మరణించారే. కరదూషణ త్రిశిరాలు కూడా మరణించారే. నీకు కబురు లేదా?
నీకు ఎవరో కూడా చారులు లేరా? రాజ్యం చేస్తున్నావా ఇక్కడ కూర్చొని? చారులుంటే వెంటనే ఎక్కడ ఏం జరిగినా కబురు చెబుతూనే ఉంటారు. గావ పశ్యంతి గంధేన, వేదై పశ్యంతి పండితా, చారై పశ్యంతి రాజాన, చక్షుర్భ్యాం ఇతరే జనా. మామూలు కళ్ళతో చూసేది బయట వాళ్ళు మాత్రమే, సామాన్యులు మాత్రమే కళ్ళతో చూస్తారు. ఆ గోవులు మాత్రం వాసన చూస్తేనే మానవుణ్ణి కనిపెడతాయి. వాడు ఏం చేసేవాడో, ఎంతటి వాడో, ఏ జాతి వాడో కూడా తెలిసిపోతుంది ఆవుకి. ఆవు దగ్గర నుంచుంటే అలా ఒక్కసారి దాని మీద చేయవేయాలని గ్రహించేస్తున్నది. వేదై పశ్యంతి పండితా, ఎవరైనా విజ్ఞానం అనేది ఉన్నా, వేదశాస్త్రములు తెలిసి ఉన్నా, వాళ్ళు వీడి నోరు విప్పిన తర్వాత వీడి యొక్క భాష ఎలా ఉందో, ఆ పరిభాషలో ధర్మశాస్త్రం ఏమైనా ఉందా లేదా అనే సంగతి కేవలం వేదై పశ్యంతి పండితా. చారై పశ్యంతి రాజాన, ప్రభువులు ఎప్పుడూ కూడా చారులు అనే నేత్రములతో చూస్తారు. చారులు ఏ క్షణంలో ఎక్కడేం జరుగుతోందో వారికి వార్త చేరిపోతూనే ఉండవలే. నీకు చారులు లేరా? చక్షుభ్యాం ఇతరే జనా, మిగతా వాళ్ళు మాత్రమే కళ్ళకి కనిపించే యథార్థం అనుకుంటూ ఉన్నాం, కనిపించకపోతే మాత్రం వదిలేస్తూ ఉన్నాం. ఇదంతా కేవలం ఈ కళ్ళ మీదే ఆధారపడే వాళ్ళు కేవలం పామరులు అంతే తప్ప నువ్వంటి ప్రభువా, నువ్వు పెద్ద ప్రభువుని చెప్పుకుంటున్నావా? తగినటువంటి సింహాసనం మీద కూర్చున్నావా? జనాన్ని పోగు చేసుకుని ఎందుకు మా అన్నయ్య, ఎందుకనయ్యా? కేవలం దౌర్భాగ్యమైనటువంటి దుస్థితి. చూడు, మన వాళ్ళంతా కూడా మరణించేశారే అని ఒక్క పర్యాయం చెప్పడం ప్రారంభించింది. దేవేంద్రులను జయించానున్నావే, ఏం చేశాడు దేవేంద్రుడు? ఓడో పెద్దవాడు, గొప్పవాడా? సమస్తమైనటువంటి చరాచరములకు కూడా నేను దేవేంద్రుడిని చెప్పుకుంటూ కేవలం ఆ స్థానంలోనే కూర్చుని ఇతరమైనటువంటి విషయములు ఎన్ని ఆచరించాడు. కేవలం అహల్య, ఇతరమైనటువంటి స్త్రీలు ఆ సమయాల్లో అక్కడక్కడికల్లా పాపం వీడే తయారైనాడే. కానీ వాడికి మాత్రం అంత పేరు వచ్చిందా? ఎందుకో తెలుసా? కేవలం వాడు మాత్రం వాడి నియమాన్ని ఎప్పుడూ కూడా మానలేదు. వాడి నియమం మానలేదు కనుక అందువల్ల వాడికి కీర్తి ప్రతిష్టలు వచ్చాయి. ఏది ఇక్కడ ఏం కనబట్టం లేదు. ఇక్కడెక్కడ పౌరుషం కానీ, ధర్మం కానీ, శాస్త్రం కానీ, వేదవిధమైనటువంటి కర్మలు కానీ ఇక్కడ ఉన్నట్టుగా ఏమీ కనిపించడం లేదు. ఎందుకు ఈ దుఃఖమాల రాజ్యం? అందరూ నాశనమైపోయిన తర్వాత ఇలా కనుక ఉంటే ప్రభువు కూడా కొంతకాలానికి వెళ్ళిపోతాడు. కేవలం రక్షించుకునేటువంటి ప్రభువు ఎలా ఉండాలి, ఎప్పుడో కూడా ధర్మం ఏమిటో, అధర్మం ఏమిటో, ఎలా జరుగుతోందో మొత్తం ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి విషయములన్నీ కూడా ప్రతిక్షణము కూడా ఆలోచన చేసుకుని దాన్ని బట్టి జ్ఞానాన్ని తెలుసుకుని ఆ జ్ఞానం వల్ల జీవించడం నేర్చుకోవాలి తప్ప ఇతరమైన కారణాల వల్ల మాత్రం కాదు. ఆ కారణం చేత నువ్వేం చేస్తున్నావు అన్నయ్యా? కేవలం వాళ్ళని జయించాను వీళ్ళని జయించానంటున్నావా? ఐరావతంతో పోరాడినప్పుడు దేవలోకాన్ని నుంచి ఐరావతాన్ని కిందకి పడదోస్తే దాని దంతములు గుచ్చుకున్న మచ్చలు రావణాసుడికి కనిపిస్తున్నాయండి. సుందరకాండలో కూడా చెప్తాడనుకోండి, ఇక్కడ మాత్రం ఏమో చెప్పాడు ప్రారంభం. కేవలం ఐరావతమును దేవలోకాన్ని నుంచి కిందకి పడదోసినప్పుడు కేవలం ఆ ఐరావతం యొక్క దంతములు గుచ్చుకుంటే ఆ మచ్చలు వక్షస్థలం మీద కనిపిస్తున్నాయి. అంత పరాక్రమం గలవాడివే.